ఒక పౌరాణిక కళాకారుడు డాక్టర్ దగ్గరికి చూపించుకోవడానికి వస్తే ఏం జరుగుతుందో ఈ స్కిట్ లో మీరు చూస్తారు. ఇట్ ఓన్లీ జస్ట్ త్రీ మినిట్స్ ఆల్సో. థ్యాంక్ యూ. కొద్ది నుంచి ఓపీ చూసి చూసి విసిగెత్తిపోతున్నాను. ఈ అమెరికా వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుంటారు, 15 నిమిషాలకు ఒక కేసు చూస్తారు, అది ఎక్సీడ్ అయితే మళ్ళీ డబ్బులు కూడా తీసుకుంటారు. ఈ ఇండియాలో డాక్టర్స్ కి రోజు 40 కేసులు, 50 కేసులు, 100, 150 కేసులు చూసేవాళ్ళు ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు? కొద్ది నుంచి ఓపీ విసిగెత్తుతుంది. సిస్టర్, లాస్ట్ పేషెంట్ ఉన్నాడు, కాస్త పంపించమ్మా, తొందరగా చూసి క్లబ్ పోవాలి, టైం అయిపోతా ఉంది. రావయ్యా, రా, నెమ్మదిగా అట్లా నడుస్తూ వస్తే ఎట్లా రా. ఏంటి, కూర్చో, అట్లా కూర్చో. చెప్పు, ఏంటి నీ బాధ? ఏంటి అసలే చెప్పు, టైం అయిపోతా ఉంది, నేను పోవాలి. ఏంటి నీ బాధ ఏంటో చెప్పు. అట్లా కూర్చుంటే ఎలాగయ్యో బాబు, చెప్పు. ఏమని చెప్పను నా బాధ గూర్చి, ప్రొద్దున లేవంగనే పసరు వాంతులవును, టిఫిను చేయంగనే కడుపు నొప్పివచ్చు, కాఫీ తాగుదామన్న కడుపులో మంటలాయే, నడిచి వెళ్ళుదామన్న కీళ్ళవాతమాయే, ఇన్ని జబ్బులున్న గాని నా భార్య నమ్మదాయే, ఏమని చెప్పేద నా బాధ గూర్చి. పద్యం బాగా పాడేవయ్యా, కాస్త తలని పొదిలినట్టుంది. సరే, ఇన్ని బాధలు చెబుతున్నావు కదా, ఏ మందులేం వాడలేదా? మందులు డాక్టర్ గారు, నే వాడని మందు లేదు, నే ఎక్కని హాస్పిటల్స్ మెట్లు లేవు, నే చేయించుకోని టెస్ట్లు లేవు, కొన్ని మందులు వాడితే కళ్ళు తిరుగు, కొన్ని మందులకేమో ఒళ్ళు దొరద, కొన్ని మందులు వాడితే షుగరు బీపీలు పెరిగిపోయే, అసలు మందులెందుకు నాకు, నా మందు నాకుండగా. ఏం పర్వాలేదు, ఎంఆర్ఐలని, స్కానింగ్లని, అల్ట్రాసౌండ్లని అన్ని కొత్త రకం టెస్ట్లు వచ్చినాయి. ఏం పర్వాలేదు, అవన్నీ చేయించానంటే నీ జబ్బు అలా తన్నుకుంటా బయటకు వచ్చేస్తుంది. ఏం పర్వాలేదు, నేను వైద్యం చేస్తాగా. లేదు డాక్టర్ గారు, ఆ టెస్టులు చేసుకునే స్తోమత లేదు, అది నా వల్ల కాదు డాక్టర్. నీ వల్ల కాదా? నీ దగ్గర ఏమీ లేదా? ఎందుకని? నా వద్ద ఏమీ లేదు డాక్టర్ గారు. ఎలా? ఏ విధంగా అంటే, తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి హాస్పిటల్స్ లో తెచ్చి పోసినాను, తండ్రి గట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి స్కానింగులకు ఖర్చు చేసినాను, అత్తవారిచిన అంటు మామిడి తోట అప్పులోళ్లకు అప్పజెప్పినాను, కులసతిమేని సొమ్ములు పుస్తెతో కూడా కొని వచ్చి నీ అకౌంట్ లో వేసినాను,
కులము వారెల్ల నీకిది కూడదన్న భార్య నూతికి గోతికి పొరువులిడినా లెక్క చేయక నీ వద్ద పెద్ద రోగి ఓలే కాచుకొని ఇట్టులున్నాను నిజముగాను ఆ ఆ, ఆ, ఆహా, అది కాదయ్యా. ఇవి ఒక్కటి అడుగుతాను చెప్పు. అసలు నీకు ఈ కడుపులో మంట తగ్గకుండా ఇలా ఎందుకు వచ్చిందా? మామూలుగా యాంటాసిడ్ డైజిన్ తెలిసిలో వాడితే తగ్గిపోతుంది కదా, నీకు ఎందుకు తగ్గటలేదు? ఎందుకు వచ్చింది అసలు ఇది? డాక్టర్ గారు ఆ, ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగారు, ఆ, ఎన్నో మందులు వాడాను. చివరికి నాకు ఈ కడుపు మంట కారణం తెలిసింది డాక్టర్ గారు. ఎందుకని? అర్థమైపోయింది. ఆ, చెప్పంటారా? ఆ, జాగ్రత్తగా వినండి. పక్కింటి వాడిది లేటెస్ట్ బెంజి కారు, ఆ. నాదేమో ఓల్డ్ మోడల్ అంబాసిడర్. వాడిదేమో మూడంతస్తుల మేడ, నాది ముష్టి 3 గదుల ఇల్లు. వాడి కొడుకు కొట్టాడు నీటులో సీటు, మా సవట తప్పాడు ఇంటర్మీడియట్. ఆ. వాడి భార్యకు ఒళ్ళంతా నగలు, నా భార్యకు ఒక్క నగలేదు. పైపెచ్చు ఒళ్ళంతా దురద. వాడికేమో వీక్లీ సన్మానాలు, నాకేమో డైలీ అవమానాలు. వాడి భార్య అందాల ఐశ్వర్యరాయి, నా భార్య 100 కేజీల కల్పనారాయి. ఇన్ని బాధల మధ్య కడుపు మంటగాక కామిడి వచ్చునా? విశ్వధాభిరామ తినురవేమా. అబ్బా, అర్థమైందయ్యా. నీ మంట ఎందుకు తగ్గటం లేదో నాకు అర్థమైంది. ఇదిగో నీకు వాట్సాప్ లో మందులు రాసి పంపిస్తాను, కానీ నువ్వు పో, ఇంటికి వెళ్ళిపో. నాకు అర్థమైందిగా, రాసేస్తాను. ఆ మందులు వాడుకుని ఒక 15 రోజులు అయిన తర్వాత రా. వెళ్ళు. ఇదిగో వెళ్ళేటప్పుడు కాస్త ఫీజు కట్టేది. ఫీజు కట్టేది. ఫీజు కట్టాలి. ఎన్ని జన్మలైనా నీ రుణము తీర్చుకోలేను, నే పాడిన పద్యాలే నీ బిల్లుకు చెల్లుబోయే. రూపాయలుగా ఫీజు కట్టుకున్నాను పోయాడే.